బహుశా రిడెంప్షన్ అంటే ఇదేనేమో. మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి తిరుగుబాటనే చెప్పాలి. గేమ్ చేంజర్ సినిమా విషయంలో చూసుకుంటే, ఆ సినిమా సాంగ్స్ విషయంలో చూసుకుంటే, ఆ సాంగ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ కావచ్చు, 15 మిలియన్ వ్యూస్ ప్లస్ కావచ్చు, అలా అయితే వచ్చేవి. కానీ చివరాఖరికి లాంగ్ రన్లో 50 మిలియన్ వ్యూస్ దగ్గర అయితే ఆగిపోయాయి. అప్పుడు అందరూ ట్రోల్స్ అయితే వేసేవాళ్ళు, ఇవి ఫేక్ వ్యూస్ అది ఇది అని. తీరా కట్ చేస్తే ఈ పెద్ది సినిమా నుండి రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ ఏదైతే ఉందో దానికి భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదన్నమాట. రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చిక్రీ 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 అంటూ సౌండ్ చేస్తానే ఉంది. ఏకంగా మన తెలుగు లాంగ్వేజ్లోనే ఏకంగా ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్లోనే 100 మిలియన్ వ్యూస్ అయితే ఈ చిక్రీ సాంగ్ అయితే వచ్చినాయి అనమాట. నిజంగా ఇదైతే ఫెనామినల్ అనే చెప్పాలి. ఇంకా తెలుగు తర్వాత హిందీ లాంగ్వేజ్లో 40 మిలియన్ వ్యూస్ దిశగా ఈ చిక్రీ సాంగ్ అయితే వెళ్తుంది. టోటల్గా అన్ని లాంగ్వేజెస్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ అయితే ఈ చిక్రీ సాంగ్ అయితే అందుకుందనమాట. నిజంగా ఇదైతే మామూలు రికార్డు కాదు. అసలు మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారి రిడెంప్షన్ ఏ రేంజ్లో ఉందో తెలుసా? సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, వాళ్ళు పెద్ది సినిమా టీంని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, పండగ అయ్యేంత వరకు పెద్ది సినిమా నుండి ఎటువంటి కంటెంట్ అయితే మీరైతే రిలీజ్ చేయొద్దు, ఆ స్పేస్ ఏదైతే ఉందో మా పండగకి రిలీజ్ అయ్యే సినిమాలకి మీరైతే వదిలేయండి అని పెద్ది సినిమా టీంని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. రామ్ చరణ్ గారి తిరుగుబాటు ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేనైతే చెప్తున్నాను. అందుకే పెద్ది సినిమాకి సంబంధించిన ఆ మ్యాసీ సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో అది స్టిల్ హోల్డ్ అయితే ఉందన్నమాట. అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. కానీ దాని యొక్క అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది డిసెంబర్ లాస్ట్ వీక్ లో కానీ జనవరి ఫస్ట్ వీక్ లో కానీ మన ముందుకైతే వస్తే, కానీ యాక్చువల్గా అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఎప్పుడైతే ఈ చిక్రీ సినిమా 100 మిలియన్ వ్యూస్ దాటేసిద్దో అప్పుడైతే సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చి డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ సాంగ్ని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా టీం వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయటం వల్ల ఆ సాంగ్ని సంక్రాంతి తర్వాత రిలీజ్ చేసే ప్లానింగ్లో ఇప్పుడైతే ఉన్నారు. మరి లాస్ట్ మినిట్లో ఏ కాల్ తీసుకుంటారనేది సినిమా టీం దగ్గర అయితే ఉందన్నమాట. మరి అదన్నమాట మ్యాటర్. నిజంగా గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఏ తప్పులైతే జరుపుకుంటా వచ్చాయో ఈ పెద్ది సినిమా విషయంలో ఆ తప్పులేవి కూడా అసలు ఏది రిపీట్ అవ్వలేదన్నమాట. గేమ్ చేంజర్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఆ సినిమా అప్డేట్స్ గురించి కావచ్చు, అది ఫస్ట్ లుక్ దగ్గర నుంచి చివరాఖరికి ట్రైలర్ వరకు కూడా ప్రతి దానికి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో యుద్ధాలు చేశారని చెప్పాలి. డైరెక్టర్ శంకర్ గారిని ట్యాగ్ చేసి తిట్టారు, ప్రొడ్యూసర్లు తిట్టారు, ఇంకా కొంతమంది ఇంకా ఫ్రస్ట్రేషన్తో రామ్ చరణ్ గారిని కూడా తిట్టారనమాట అప్డేట్స్ లేక. అసలు నిజంగా అంత ఘోరమైన సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఈ పెద్ది సినిమాకి ఫ్యాన్స్కి అప్డేట్స్ అడుక్కునే అంత దౌర్భాగ్య స్థితి అయితే ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు అయితే తేలేదు. ప్రతి ఒకేషన్ని, అది వినాయక చవితి కావచ్చు లేకపోతే ఏ ఒకేషన్ అయినా కావచ్చు, ప్రతి ఒకేషన్ని ఆయన అయితే సినిమా టీం నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే బయటకు అయితే వదులుతూ ఫ్యాన్స్కి సెలబ్రేట్ చేసుకుంటానే వచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ సింగిల్తోనే బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ అయితే కొట్టి రామ్ చరణ్ గారు ఓన్లీ 1 ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బుచ్చిబాబు గారికి ఈ పెద్ది లాంటి బిగ్ ప్రాజెక్ట్ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడో ఒక్కసారి అయితే మనందరికీ చూపించాడనమాట. నిజంగా బుచ్చిబాబు గారికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా ఈ పెద్ది సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు అని అనౌన్స్ అయినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో సినిమాలు చేసి చాలా సంవత్సరాలు అయినాయి. అది కూడా తెలుగులో ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు కూడా అంత పెద్ద హిట్లు అయితే అవ్వలేదు. బుచ్చిబాబు లాంటి ఒక చిన్న డైరెక్టర్ అసలు ఏఆర్ రెహమాన్ గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా హ్యాండిల్ చేయగలడో, అంటే మొహమాటంతో పోయి ఏఆర్ రెహమాన్ గారు ఏ పాటలు ఇస్తే ఆ పాటలో సినిమాలో పెట్టేసుకుంటాడా? అసలు ఆ బుచ్చిబాబు డిఎస్పీని వదిలేసి ఏఆర్ రెహమాన్ గారినే ఎందుకు ఎంచుకున్నాడు, అసలు హ్యాండిల్ చేయగలడా అనే క్వశ్చన్లు అయితే చాలామంది అయితే అప్పట్లో అయితే వేశారు.
కానీ వాటన్నిటికీ సమాధానంగా ఈ చిక్రీ సాంగ్ అయితే చెప్పిందనమాట. నిజంగా ఏఆర్ రెహమాన్ గారికి కూడా ఈ పెద్ది సినిమా ఏదైతే ఉందో, ఈ చిక్రీ సినిమా ఏదైతే ఉందో అది రిడెంప్షన్ అనే చెప్పాలి. ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్ మన అనిరుద్ధ్ తమనో వీళ్ళ ఎరా అయితే నడుస్తుంది అనమాట. అసలు మీరు చూసుకుంటే చిక్రీ సినిమాతో పాటు విజయ్ గారిది తమిళ్లో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత మన తమనన్న మ్యూజిక్ అందించిన సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. వాటన్నిటిని పక్కకు తోసేసి చిక్రీ ఇంకా టాప్ ప్లేస్లో అలాగే నిలబడింది అనమాట. అది ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఎంతైనా లెజెండ్ అనమాట. జస్ట్ ఒక నిప్పురవ్వ, ఆ నిప్పురవ్వ అంటితే దాని కాష్టం ఎన్ని రోజులు మండిద్దో చెప్పడానికి ఈ చిక్రీ సాంగ్ అనేది ఒక ఎగ్జాంపులే. ఇంకా ఇలా ఈ చిక్రీ సాంగ్ పెద్ది సినిమా ఆల్బంలో మెయిన్ సాంగ్ అయితే కాదు, ఇంకా ఇంతకు మించే సాంగ్స్ ఈ పెద్ది సినిమాలో అయితే ఉన్నాయన్నమాట. నిజంగా ఈ సినిమా రామ్ చరణ్ గారికే కాదు, అటు ఏఆర్ రెహమాన్ గారికి కూడా రిడెంప్షన్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఈ చిక్రీ సాంగ్ బ్లాక్ బస్టర్ 6తో ఇంకొక మనిషి యొక్క రిడెంప్షన్ కూడా ముడిపడైతే ఉందన్నమాట. ఆయన మన జానీ మాస్టర్. అప్పట్లో ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, అది జరిగిన తర్వాత జానీ మాస్టర్ స్థాయిలో ఉన్న పాట అయితే ఆయనకైతే పడలేదు. అఫ్ కోర్స్ గేమ్ చేంజర్ సినిమాలో దోప్ సాంగ్ వచ్చింది, కానీ అది అనుకున్నంత స్థాయిలో అయితే రీచ్ అయితే అవ్వలేదు అనమాట. ఇంకా అది పక్కన పెడితే ఈ చిక్రీ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచే జానీ మాస్టర్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందని మనమైతే అనుకోవాలి. ఆ ప్రోమోనే ఒక రేంజ్లో ట్రెండ్ అయిందనమాట. ఆ స్టెప్ ఏదైతే ఉందో ఆ ప్రోమో రావడంతోనే రీల్స్ అయితే మొదలు పెట్టేశారు. ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్ గారు అందించిన మంచి వైబ్ ఉన్న లిరిక్స్కి మన జానీ మాస్టర్ గారు అందించిన స్టెప్స్కి మన రామ్ చరణ్ గారి గ్రేస్ తోడైన తర్వాత అసలు ఈ చిక్రీ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు మామూలుగా లేదన్నమాట. మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారికి కావచ్చు, ఏఆర్ రెహమాన్ గారికి కావచ్చు, ఇంకా జానీ మాస్టర్ కావచ్చు, ముగ్గురికి కూడా ఈ చిక్రీ సాంగ్, ముగ్గురికి అంటే ఈ ముగ్గురి యొక్క స్టామినాకి ఈ చిక్రీ సాంగ్ అనేది ఒక ప్రతిబింబం లాగైతే మనకైతే కనపడుతుంది. నిజంగా జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ అనేది ఉండదు. కొడితే కుంభస్థలం బద్దలైపోద్ది అని నిరూపించిన పాట ఇది. ఇంకా ఇలాంటివి చాలా ఈ సినిమా నుంచి అయితే రాబోతున్నాయి. ఈ సినిమా తర్వాత గుర్తుపెట్టుకోండి, బుచ్చిబాబు గారు మన టాలీవుడ్లోనే కాదు టోటల్ ఇండియా వైడ్గా మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్స్ లిస్ట్లో అయితే ఒకళ్ళలాగైతే మిగిలిపోతాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఆ రేంజ్ సినిమా అయితే గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే బుచ్చిబాబు గారు అయితే అందిస్తున్నారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. రామ్ చరణ్ గారి తిరుగుబాటు బాక్స్ ఆఫీస్ పైన ఏ రేంజ్లో ఉంటుందో కూడా ఈ సినిమా అయితే నిరూపించబోతుంది. ఇంక ఈ సినిమా తర్వాత లైనప్ కూడా అదిరిపోద్ది అనమాట. సుకుమార్ గారితో భారీ లెవెల్ సినిమా అయితే మన రామ్ చరణ్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ 100 మిలియన్ అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఒక్కొక్కరు ఈ పాటని ఎన్నిసార్లు విన్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ సింగిల్ అప్డేట్ అంటారా, వస్తే ఖచ్చితంగా వస్తే ఈ న్యూ ఇయర్ అంటే నెక్స్ట్ వీక్లో అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం సాంగ్ అయితే సంక్రాంతి అయిపోయిన తర్వాత సాంగ్ అయితే రిలీజ్ అయింది, లేకపోతే సంక్రాంతి రోజే రిలీజ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది రిక్వెస్ట్ అయితే ఉంది కాబట్టి ఆ పనిలో వీళ్ళైతే ఉన్నారు. లేదు ముందుగా అనుకున్న విధంగానే సాంగ్ రిలీజ్ చేసేయాలి, జనవరి 1కే సాంగ్ రిలీజ్ చేసేయాలనుకుంటే ఇంకొక నెక్స్ట్ వీక్లో అప్డేట్ అయితే వచ్చేస్తే మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.